శబరిమల అయ్యప్ప దర్శనానికి పోటెత్తారు భక్తులు. మండల మకర విలక్కు పూజ ఉండడంతో భారీగా తరలివచ్చారు అయ్యప్ప భక్తులు. కేవలం 2 రోజుల్లోనే దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు శబరిమల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. పంబ నుంచి సన్నిధానం మార్గంలోనూ విపరీత రద్దీ నెలకొంది. దర్శనం క్యూలైన్లలో కుప్పకూలిపోయి ఓ 58 ఏళ్ల మహిళ మరణించింది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సిబ్బంది, పోలీసులు కూడా పరిస్థితిని అదుపు చేయలేనంతగా రద్దీ పెరిగింది. రద్దీ పెరగడంతో శబరిమల ప్రవేశాన్ని రోజుకు 1,00,000 మందికి, స్పాట్ బుకింగ్లను రోజుకి 20,000 మందికి పరిమితం చేస్తామన్నారు ఆలయ అధికారులు. శబరిమల అయ్యప్ప క్షేత్రంలో సౌకర్యాలపై మండిపడ్డారు భక్తులు. కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడినా మంచినీళ్లు అందించడం లేదని చెబుతున్నారు భక్తులు. ఆలయ సిబ్బంది కూడా మర్యాదగా నడుచుకోవడం లేదని, అయ్యప్ప భక్తుల పట్ల గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. శబరిమలలో మన తెలుగు వాళ్ళకి ఒక అన్యాయం, దరిద్రమైన సంఘటన జరిగింది. నాగబాబు అండి, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అండి. నేను దర్శనానికి వచ్చానండి. వస్తుంటే ముందు బంగారు మెట్లు ఎక్కి అలా వెళ్ళానండి. తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పిప్పు చూపిస్తున్నాడండి. క్యూ లైన్ ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా, ఆ పోలీస్ ని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు, మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తుంది.